హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల తర్వాత ఒక్కసారిగా పొలిటికల్ మూడ్ మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యర్థులు కూడా అనుకోని అవకాశాలు ఇస్తుండడం ఇప్పుడు ఆసక్తికర అంశం అన్నమాట. ఇందులో భాగంగా నారా లోకేష్ పాదయాత్రతో సహా ప్రతి సభలోనూ ఒక ఎర్ర బుక్కు పట్టుకొని మీ పేర్లు దీనిలో ఎక్కిస్తున్నాం, తప్పుడు ఎవరిని వదిలిపెట్టేది లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉండడం గతంలో చూసినాం కదా. ఇప్పుడు ఆ రెడ్ బుక్కే, లోకేష్ రాసుకున్న ఆ రెడ్ బుక్కే ఇప్పుడు ఆ వైసీపీకి అస్త్రంగా మారింది అండ్ టీడీపీకి పాశుపతాస్త్రంగా మారిందనమాట. సో దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అది ఏసీబీ కోర్టులో ఇప్పుడు కేసు ఫైల్ అయింది. దాంతోన జగన్నెత్తిన పాల్పోస్తున్న నారా లోకేష్ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకొకటి, అది ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో తర్వాత సంగతి. కానీ చాలామంది అధికారంలోకి రాకుండానే టీడీపీ నేతలు నారా లోకేష్ ఇంతలా భయపెడుతున్నారంటే ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్లో టార్గెట్ చేస్తారో అన్న భయంతోన చాలామంది ఇప్పటిదాకా వైసీపీకి కొంచెం అంటి ముట్టనట్టు ఉన్న వాళ్ళ అంతా కూడా స్థానిక నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా ఎన్నికల ముందుకు వస్తుండడం ఇప్పుడు గమనించాల్సిన అంశం. ఇదంతా కలిసి టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళా అధికారంలోకి రానివద్దన్న కంకణం కట్టుకున్నట్టు స్థానిక క్యాడర్ భావిస్తోందట. సో అదే ఇప్పుడు జగన్నెత్తిన పాల్పోస్తున్నదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకసారి దీనికి సంబంధించిన కథనం చదివే ప్రయత్నం చేద్దాం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం రెడ్ బుక్. వైసీపీ శ్రేణుల్ని అధికారుల్ని బెదరగొట్టి రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అనే వ్యూహంతో లోకేష్ రెడ్ బుక్ని తెరపైకి తెచ్చారు. ప్రతిదానికి రెడ్ బుక్ చూపిస్తూ ఇందులో మీ పేర్లున్నాయి, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పని పడతా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం మొదలుపెట్టారు. నిజమే, లోకేష్ అన్నట్టు వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడ్డారు. అయితే లోకేష్ ఊహించినట్టుగా ఆయనకు ఎవరు దాసోహం కాలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తా ఇది చేస్తా అని లోకేష్ హెచ్చరిస్తున్నాడు కదా, అసలు ఆ పార్టీకి అధికారం దక్క కూడా చేస్తే అనే పట్టుదల ప్రత్యర్థుల ముందుకు సాగేలా రెడ్ బుక్ ఉపయోగపడింది. లోకేష్ ఎక్కువ భయపెట్టి వైసీపీలో అసంతృప్తులను సైతం జగన్ విజయం కోసం పనిచేసేందుకు ఉసిగొల్పింది. తాను మూర్ఖుడిని అని చంద్రబాబు మాదిరిగా ఊరికే విడిచిపెట్టనని లోకేష్ తరచూ హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు కానీ రెడ్ బుక్ చూపి వార్నింగ్ ఇవ్వడం మాత్రం జగన్నెత్తిన పాల్పోసినట్టు అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీలో అసంతృప్తులను ఎలా సర్ది చెప్పాలో ఆలోచిస్తున్న తరుణంలో ఆ పని లోకేష్ పుణ్యాన సులువైందని అధికార పార్టీ నేతలు చెప్పడం విశేషం. మనకెందుకులే అని ఊరుకున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ జగన్ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయించడంలో రెడ్ బుక్ ప్రధాన పాత్ర పోషించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లోకేష్ మూర్ఖత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రదర్శించి ఉంటే వైసీపీకి నష్టం జరిగేది. కానీ లోకేష్ అత్యుత్సాహంతో అధికారంలోకి వచ్చినట్టే అని భావించి ప్రత్యర్థులపై తీవ్ర హెచ్చరికలు చివరికి టీడీపీకి నష్టం కలిగిస్తుండగా వైసీపీ శ్రేణుల్ని ఏకం చేస్తున్నాయి. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే లోకేష్ రెడ్ బుక్ తోలు తీస్తా తాట తీస్తా లాంటి అతిశయక్తి వార్నింగ్లు తెగబడుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన పోయిన ప్రతి చోట ప్రతిపక్ష పార్టీకి ఏదో ఒక అస్త్రం ఇచ్చి రావడం, మరి మేబీ ఆయన చాతగాంతనమో అసమర్థతనో తెలియదు కానీ మొన్నటికి మొన్న గుడివాడ అమర్నాథ్కి కోడిగుడ్డు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పడంతో ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి ముద్దపప్పు ముంతను పంపించాడనమాట. సో ఆ రకంగా ట్రోల్ అవుతున్నాడు అనమాట నారా లోకేష్. ఒకసారి రెడ్ బుక్ గురించి నారా లోకేష్ సిఆర్పిసి కింద అధికారులు వాంగ్మూలం ఎలా ఇస్తారు, అసలు అధికారులు వాంగ్మూలాలు ఎలా నమోదు చేస్తారు, ఈ అందరి పేర్లు రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత వీళ్ళందరిపైన కఠిన చర్యలు తప్పవు అని ఉత్తరాంధ్రలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో హెచ్చరించారు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. మొత్తం న్యాయ వ్యవస్థనే అది ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో మరి దానిలో పునుగులు బజ్జీలు పప్పుచారు మజ్జిగ తీయగుంది ఇలాంటి డైలాగ్స్ రాసుకున్నాడో తెలియదు కానీ అని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ అల్టిమేట్గా ఈ రకంగా బుక్ అవుతాడని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఏసీబీ కోర్టు మరి దాని మీద ఆ రెడ్ బుక్ మీద ఏం తీర్పిస్తుంది అనేది చూద్దాం. నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలతో టీడీపీ శ్రేణుల్లో ఇట్లా నిర్వేదం నెలకొందని టీడీపీ జెండాలు ఇట్లా పారదొబ్బుతున్నారు అన్నమాట బయట.
లాస్ట్కి ఈయన కుర్చీ మడత పెట్టి దీన్ని ఇంత సింబాలిక్గా చూపియాలా. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. మరి ఇంత ఎర్రి పువ్వు ఏంది అని మాట్లాడుతున్నాను అనమాట. దాన్ని డైలాగ్ లాగా వాడితే సరిపోతుండే కానీ కుర్చీ దీని మీద కూడా ట్రోలింగ్ అంటే ప్రతిపక్షాల కౌంటర్లు ఏంటంటే ఇంక పోయిన చోటల్లా కుర్చీ మడత పెట్టాలంటే ఇంకా ఈ షామియానాలకు టెంట్లకు డెకరేషన్లకే డబ్బులు ఇవ్వాలి, కిరాయిలకు తెచ్చుకోవాలని చెప్పి. సో ఇట్లా ఉందన్నమాట వీళ్ళ కథ. ఇది నారా లోకేష్ రెడ్ బుక్తో బుక్ అయిన విధానం, జగన్నెత్తిన పాలు పోస్తున్న వైనం అనమాట. సో దీని మీద రెడ్ బుక్ మీద ఏసీబీ కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.